హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మన చిన్నప్పుడు తిన్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చూసారు కదా, ఆవిరి కుడుము అన్నమాట. మినపప్పుని ఉపయోగించి చేసే ఈ రెసిపీ అన్ని వయసుల వారికి కూడా చాలా హెల్దీ అండి. మనకి వెయిట్ పెరగకుండానే మంచి బలమైన ఆహారం అన్నమాట. ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దామండి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్తో 2 గ్లాసుల పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. పొట్టు మినపప్పుతో చేసినవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. జిగురు ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ కూడా మనకి చాయ్ పప్పుకి దీనికి తేడా ఉంటుందన్నమాట. అలాగే ఒక అర గ్లాసు బియ్యం కూడా తీసుకుని శుభ్రంగా విడివిడిగా నానబెట్టుకుంటున్నాను. ముందుగా ఒక 2-3 సార్లు కడిగి ఆ తర్వాత నానబెట్టుకోవాలి. ఇక్కడ నానబెట్టడానికి కనీసం 4 నుండి 6 గంటలైనా ఉండాలండి. ఇలా శుభ్రంగా నానాయి కదా, ఇప్పుడు ఇంకా పొట్టు అంతా పోయేలాగా శుభ్రంగా కడిగి తెచ్చుకుందాం. మీకు నచ్చితే కనుక పొట్టుని అలాగే ఉంచి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా కడిగాను. అలాగే బియ్యం కూడా కడిగి ఇలా మినపప్పులో కలిపేసి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. అంటే కాటుకులాగా గ్రైండ్ చేయొద్దు. కొద్దిగా బరకగా రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేశారంటే మనం తినేటప్పుడు పంటికి అలా అంటుకుంటుందన్నమాట. చూసారు కదా, పిండి ఇలా మరీ గట్టిగాను లేకుండా మరీ లూజ్గాను లేకుండా ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇంకా వేరొక బౌల్లోకి తీసుకుందాం. దీనిలో ఇప్పుడు మన టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా సాల్ట్ అంతా పిండికి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాసున్నర దాకా నీళ్లు తీసుకున్నానండి. ఈ గిన్నెకి ఈ విధంగా ఒక క్లాత్ని కట్టుకోవాలి. శుభ్రమైన క్లాత్ని నీళ్ళల్లో తడిపి పిండేసి ఈ విధంగా కట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టైట్గా కట్టుకోవాలి. ఈ క్లాత్ పైన ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ఆవిరి కుడుము అంటే కాస్త మందంగానే ఉంటుంది కదా. మనం తీసుకున్న గిన్నె వెడల్పుని బట్టి ఆవిరి కుడుము అనేది ఉంటుందండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా 4 వైపులా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కవర్ చేసేయాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా క్లాతులతో కవర్ చేసిన తర్వాత పైన ఒక చిన్న ప్లేట్ని దానిపైన బోర్లించాలండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. 10 నిమిషాల తర్వాత చూడండి, ఎంతో హెల్తీగా ఉండే వేడి వేడి ఆవిరి కుడుము అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తింటున్న బ్రేక్ఫాస్ట్లో హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ అనుకుంటాం కదా, దానికన్నా కూడా డబుల్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆవిరి కుడుముని మీరు కూడా మీ పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి. చక్కగా దీన్ని వేడిగా ఇలా నెయ్యిలో ముంచుకుని కారంలో అద్దుకుని తింటూ ఉంటే అసలు చాలా రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.